కేతన్పల్లిలోని మంత్రి వివేక్ కాన్వాయ్పై దాడి కేసులో నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు మంచిర్యాల డీసీపీ భాస్కర్. సీసీ ఫుటేజ్ ద్వారా మరికొంతమంది నిందితులను గుర్తించే పనిలో ఉన్నామన్నారు. ఎక్సఫిషియో ఓట్లు వేసేందుకు వచ్చిన మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణపై బీఆర్ఎస్ నేత బాల్కసుమన్ 500 మందితో వచ్చి దాడి చేశారని చెప్పారు. బీఆర్ఎస్ నేతల దాడిలో గాయపడ్డ గన్మెన్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు డీసీపీ భాస్కర్. మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసము బందోబస్తు ఏర్పాటు చేసినాము. ఆ రోజు ఇరు వర్గాల వాళ్ళు, ఇరు పార్టీల వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ దగ్గరికి వచ్చేసి గొడవ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కౌన్సిల్ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసరు 16th దాన్ని 17th మార్చడం జరిగింది. మేము ముందస్తుగానే ఇరు వర్గాలకు, ఇరు పార్టీల వాళ్ళకు చెప్పినాం. కానీ బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని వైలేషన్ చేసి 100 మంది రావడం, దాంతో రాళ్ళు రువ్వడం జరిగింది. ఆ రాళ్ళు రువ్వడంలో మా యొక్క కానిస్టేబుల్ ఏసీపీ జైపూర్ యొక్క గన్మెన్ చెన్నూరులో ఉంటాడు, అటాచ్మెంట్ టు ఏసీపీ జైపూర్, బలమైన గాయం జరిగింది. దాంతో అతన్ని ప్రజెంట్ సికింద్రాబాద్ అపోలో బ్రెయిన్లో బ్లీడింగ్ అవడంతో సర్జరీ చేసినారు. ఇంకా అతను ఐసీయూలో ఉన్నాడు, కండిషన్ సీరియస్ ఉంది. దాంతో కేసు కట్టి నమోదు చేసినాము. ఆ కేసులో భాగంగానే కానిస్టేబుల్కు ఒక ప్రాణం పోయే విధంగా బలమైన గాయాన్ని చేయడం, అన్లాఫుల్ అసెంబ్లీ ఉండడము, పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్న 163 BNS ఉన్న వాళ్ళు మాట్లాడిన మాట ప్రకారం కాకుండా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టించడంతో మనము గ్రీవియస్ హార్ట్ టు గవర్నమెంట్ ఎంప్లాయీ కింద ఆ కేసు కింద కట్టి మొన్న 4గురిని మనము అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆ కేసులో ఆ రోజు పాల్గొన్న వాళ్ళందరినీ వీడియో ఫుటేజ్ ద్వారా అండ్ అదర్ ఎవిడెన్సెస్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నాము అండ్ టీమ్స్ కూడా ఫామ్ చేసి అరెస్ట్ చేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి, ఎలాంటి అపోహలకు గురి కావద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది చట్టము, రాజ్యాంగం నిర్దేశించిన పనిలోనే పనిచేస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సింది ఎవిడెన్సెస్. ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ దాని ప్రకారం చూస్తే ఆ రోజు అక్కడ ఏం జరిగిందో క్లియర్గా తెలుస్తుంది. దాని ప్రకారమే మేము అరెస్ట్ చేసినాం తప్ప ఎలాంటి అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు, ఎలాంటి రాజకీయ ఒత్తిడి